చూసారా అమ్మాయి పెట్టిన వీడియోని ఖాళీ ఖాళీ పెట్టారా వీడియోకి కౌంటర్లు మేము చూసాం మీ కౌంటర్ని మాకు ఖాళీ పెడుతున్నా ఈ కౌంటర్ల వీడియోలు. మ్మ్. చూసా భయ్యా, నేను చూసారా ఆ అమ్మాయి పెట్టింది వీడియో. హ్మ్. ఆ వీడియోలో తప్పేం లేదు. ఆమె తన ఒపీనియన్ చెప్పింది. బాబు ఇక్కడ ఇవి మేము చేసేది, మేము డప్పులు కొట్టుకుంటున్నాం, ఇక్కడ అంత సినిమా లేదు, అంత పండేం లేదు, ఇట్లా మేము చేసే పనులు మీకు మీరు రాకండి నా ఉద్దేశంలో. ఇష్టం ఉంటే రండి, లేకపోతే లేదనే చెప్పింది ఇండైరెక్ట్గా. ఇది చెప్పింది. జనరల్గా ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా అక్కడికి వెళ్ళేసరికి మారిపోతాడు. మారిపోయి వారం తర్వాత అక్కడ సిచ్యువేషన్ చెప్పాడు. ఎందుకంటే తనకు తనే అనుకుంటాడు అన్నమాట, నన్ను తక్కువ చేస్తారు ఇండియాలో, నన్ను తక్కువ చూసుకుంటారు, అమెరికాను తక్కువ చేస్తారు అని చెప్పి అక్కడ జరిగేది ఏది చెప్పాడు. సరే చెప్పాడు, వదిలేసాం, ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడు. ఆ అమ్మాయి ఇచ్చింది, ఇది అమ్మ సంగతి అని. దానికి కౌంటర్ల మీద కౌంటర్లు కాలిపోయి ఒక్కొక్కడికి. చూసా, ఆ కౌంటర్ల వీడియో కూడా చూసా. ఒకడేమో అమీర్పేట అంటాడు చులకనగా, ఒకడేమో ఇండియా అంటాడు చులకనగా, ఒకడేమో ల్యాండ్ ఆఫ్ ఏంటదే లేబర్ ఆఫ్ డిగ్నిటీ అంటాడు ఒకడు. ఇండియాకే హితబోధన ఇస్తున్నాడు వాడే, లేబర్ ఆఫ్ డిగ్నిటీ అంటాడు. ఇంకోడేమో 3.5 ఏళ్ళు జాబ్ చేసి ఎసెన్షియల్లో 8 లక్షల ఎంతో ప్యాకేజ్ వదులుకున్నంట సారు అమ్మాయిల దగ్గర పైసలు అడుక్కుని అదేమంటారు అమెరికాకి వెళ్ళాడంట ఒకడు. ఒకడేమో మేము సప్లీలు రాసుకొని, మేము లోన్లు తీసుకొని ఇంత కష్టపడి వచ్చాము అని చెప్పి ఒకడేమో నేను సిఇఓని 14 మందికి జీవన ఎలా అది కల్పిస్తున్నా అని చెప్పి ఒకడేమో ఎన్పియు చాలామంది ఎన్పియు మంచిది, ఇంకోటి సిలికాన్ వ్యాలీ యూనివర్సిటీ అద్భుతం అని ఒకళ్ళు. సో ఇప్పుడు మనం ఏంటంటే, నేను ఇప్పుడు రియాలిటీ చెప్తా చూడండి. అక్కడికి వెళ్ళాక ఫ్రెండ్స్ మీకు చెప్పరన్నమాట, ఎన్పియూలో చదువుతున్న వాళ్ళు, ఎస్పీయూలో చదువుతున్న వాళ్ళు ఏం చెప్పరు, అక్కడ ఏం జరుగుతుంది, ఆ కాలేజీలో ఎట్లాంటివి ఏంది, వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చెప్పరు. చెప్పాక స్టార్టింగ్లో అట్లా. అయితే ఎవడో ఒక్కడు నిజం చెప్తాడు, ఆ ఒక్కడు నాకు నిజం చెప్పాడు. అది మీకు చెప్పే ముందు మీరు గుర్తు తెచ్చుకోవాల్సింది ఏంటంటే, 1 సంవత్సరం క్రితం అమెరికాకి వెళ్తున్న ఇండియన్స్ని వెనక పంపించేశారు, స్టూడెంట్స్ని, ఇమిగ్రేషన్ ఆఫీసర్సు అని చెప్పి ఏదో రచ్చ అయింది కదా, ఎన్పియు ఎస్పియు ఎత్తేస్తారు అది ఇదని. సో దానికి 2 ఏళ్ళ ముందు నుండి ఆ సమయం వరకు జరిగింది నాకు తెలుసు. దాని తర్వాత వెళ్ళిన వాళ్ళు ఎవ్వరు నాకు చెప్తలేదు అన్నమాట, అసలు ఏం జరుగుతుందో నాకు తెలియదు అక్కడ ఏం జరుగుతుందో. సో దానికంటే ముందు జరిగేది నేను చెప్తా, ఎస్పియు ఎన్పియు రియాలిటీ ఏం జరిగింది దానికంటే ముందు అని. అది చెప్పే ముందు ఇప్పుడు మన ఎంసెట్లో 1,20,000 1,80,000 ర్యాంకులు వచ్చి మేనేజ్మెంట్ కోటా కాకుండా ఏదో వచ్చిన కాలేజ్ ఎక్కేస్తారు చూడండి. దానికంట చెత్త కాలేజు ఎన్పియు. మన ఆ కాలేజీలలో అటెండెన్స్ కావాలి. ఆ కాలేజీల్లో ఏది మన 1,00,000 ర్యాంకులు అట్లా వచ్చిన కాలేజీల్లో, ఇక్కడ మన లోకల్లో జాయిన్ అయ్యే కాలేజీల్లో అటెండెన్స్ కావాలి. ఆ కాలేజీలో మనకి ఇదేమంటారు మర్చిపోయి వచ్చా, ఎగ్జామ్లో చిట్టీలు పెట్టుకుంటారు. కాకపోతే మేడం చూడకుండా వాళ్ళు చూడకుండా వీళ్ళు చూడకుండా ఏదో కష్టపడి రాస్తారు. మన ఎన్పియు కాలేజ్ నాకు చెత్తదని తెలుసు, పెద్ద చెత్త కాలేజ్ అని తెలుసు. కానీ ఎంత చెత్త కాలేజో మా వాడు చెప్పే వరకు తెలియదు అన్నమాట. అది ఎంత చెత్త కాలేజ్ అంటే అటెండెన్స్ అవసరం లేదు, అసైన్మెంట్ అవసరం లేదు, ఎగ్జామ్లో బుక్కులు పెట్టుకొని రాసేసుకుంటున్నారు బుక్కులు. వీళ్ళు మళ్ళీ సాధిస్తాకి వెళ్ళామని చెప్పి ఇక్కడ జబ్బాలు కొట్టుకుంటున్నారు. మ్యాథ్స్ అందరూ ఆ ఎన్పియు సిలికాన్ వ్యాలీ యూనివర్సిటీలోనే ఉన్నారు. ఇప్పుడు అమెరికాలో ఎక్కువ ఇండియన్స్ ఉంటే ఒక కాలేజ్లో 95% ఇండియన్స్ ఉంటే అది ఖచ్చితంగా చెత్త కాలేజ్. అదే చైనీస్ ఇండియన్స్ ఉంటే అది చెత్త కాలేజ్ నుండి బిలో యావరేజ్ కాలేజ్ అన్నమాట. అదే ఏమంటారు ఇండియన్స్, చైనీస్, యుఎస్ వాళ్ళు
యూకే వాళ్ళు వీళ్ళు వాళ్ళు అట్లా అందరూ ఉంటే అది ద బెస్ట్ కాలేజ్. వాళ్ళు పార్ట్ టైం చేసుకుని వాళ్ళు కష్టపడుతుంటే మనము ఓకే వాళ్ళు సాధిస్తాకి వెళ్ళారబ్బా అమెరికాకి అని చెప్పి మనం ఇక్కడ గుండెలు బాదుకోవచ్చు. మనోళ్ళు అక్కడికి వెళ్ళి కొద్దిగా గొప్ప మంచి కాలేజీలో జాయిన్ అయ్యి మళ్ళీ ఎన్పిఓకి జంప్ అయిన వాళ్ళు బొచ్చుడు మంది అసైన్మెంట్లు రాయలేక ఏం చేయలేక. రోజుకి 2 రోజులు అండి కాలేజు. శనివారం ఏదో 2 రోజులు, సోమవారం మంగళవారం ఏదో. మన లెక్క కాదు, మన ఇండియాలో రోజు కాలేజ్కి వెళ్ళాలి, 9 గంటలు 8 గంటలు ఉండాలి. ఇట్లా కాదు, రోజుకి వారానికి ముద్దుగా 2 రోజులు. మిగతా రోజంతా మనలో పార్ట్ టైంలే చేస్తారు. ఈ పార్ట్ టైంలో ఏం చేస్తారంటే ఆమె చెప్పినట్లు, ఆ అమ్మాయి చెప్పినట్లు నాని పనులు, లేకపోతే హోటల్లో అంట్లు కడుగుతాలో, లేకపోతే వెయిటర్ పనులు, ప్లేట్లు తీస్తాలో, క్యాబ్ డ్రైవర్లో, పెట్రోల్ బంక్లో ఇట్లా చేస్తారు. అది మేమేం చులకంగా చూస్తలేదు. మేము ఇండియాలో ఉన్నామో అసలు చులకంగానే చులకంగా అనుకో ఏముందండి, మనం బలిసిన క్లాసా ఏంది, మనం డబ్బు గల రూపీస్ కన్వర్ట్ చేసుకుని డాలర్స్ ఖర్చు పెడతాకి అందరం బికారులే. అక్కడ పోయిన వాళ్ళు అమ్మాయిల డబ్బులు తీసుకుని, అమ్మ నగలు తాగబెట్టుకొని, ఇల్లుల మీద లోన్లు తీసుకుని, ఇల్లులు మొత్తం బాగా పెట్టుకుని ఈజీ వే డాలర్లు ఎక్కువ వస్తాయి అని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు అందరూ. వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు వెళ్ళిన వాళ్ళు అట్లా వెళ్ళిన వాళ్ళే మ్యాక్స్ అన్నమాట మొత్తం అంతా అట్లా చేసిన వాళ్ళు. సో చేస్తున్నా తప్పులేదు, కాకపోతే వాళ్ళు అట్లా చేసినప్పుడు వాళ్ళ ఇంట్లో చెప్పుకోవాలి, బాబు మేము చేస్తున్న పనులు ఇవి అని చెప్పి. అట్లా చెప్పకుండా గొప్పగా పార్ట్ టైం ఒక బిరుదు పెట్టేసి అది గొప్ప పని అయినట్లు ఇంట్లో చెప్పుకుంటారు, లక్షలు సంపాదిస్తామని. వాళ్ళు మళ్ళీ మా వాడు పార్ట్ టైం చేసే కోట్లు సంపాదించేస్తున్నారు అని చెప్పి మా అమ్మ బాబుల దగ్గర చెప్తారు. వాళ్ళు మా దగ్గరికి వచ్చి కాలాలు ఎగలేస్తారు. ఎందుకండి మాకు ఈ లొల్లి? నిజాలు చెప్పండి. మీరు నిజాలు చెప్తే అసలు ఈ వీడియోలో ఉండవు. ఆ అమ్మాయి నిజం చెప్పేసరికి కాలిపోయింది అన్నమాట. వాళ్ళ అయ్య బాబులు చూసి అయ్యో అవునా నిజమా అనుకుని ఉంటారు. సరే, ఇప్పుడు కాలేజ్ అయిపోయిందా? కాలేజ్ అయిపోయాక మన వాళ్ళు ఏం చేస్తారు, బయటకు వస్తారు. వచ్చి కన్సల్టెన్సీల దగ్గరికి వెళ్ళిపోతారు అన్నమాట, వేరే స్టేట్స్కి. కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్ళి అక్కడ డబ్బులు కట్టి వాడు కోచింగ్ ఇస్తాడు. .NET, జావానో, హడూపో. వాడే 7 years 8 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుని జాబ్కి అప్లై చేస్తాడు. వాళ్ళే స్కైప్లో ఫోన్లో ఇంటర్వ్యూలు కంప్లీట్ చేస్తారు అన్నమాట వీళ్ళకి. మనోళ్ళు ఏం చేయరు. అయితే వీళ్ళు మనోళ్ళు చూడండి, ఫేస్బుక్లో పేర్లు మార్చేస్తారు, తెలుగులో హిందీలో మార్చేస్తారు. దొంగ జీవితాలు అన్నమాట. వాళ్ళకి తెలిసిపోతుందని చెప్పి దొంగ జీవితాలు అవన్నీ. పేర్లు మార్చేసుకుని ఏదో గడుపుతారు ఆడ. జాబ్ ఎక్కేస్తాడు. జాబ్ ఎక్కాక వాళ్ళు డైరెక్ట్ ప్రాజెక్ట్ ఇచ్చేస్తారు. మనోళ్ళకి ప్రాజెక్ట్ చేస్తారు రాదు కదా. మనోళ్ళకి ప్రాజెక్ట్ ఏమొచ్చని వాడేం చేస్తాడంటే అదే కన్సల్టెన్సీ త్రూ ఇండియాలో ఎవడో ఒకడిని జీతం ఇస్తా బాబు నెలకింత, నాకు ఈ పనులు చేసి పెట్టు అంటాడు. అని బాస్ వీడికి అమెరికాలో ఇస్తాం, వీడు ఇండియాలో వాడికి ఇస్తాం, ఇండియా వాడు చేసి వాడికి ఇస్తాం, వాడు వాళ్ళకి ఇస్తాం. ఇదే తంతు జరుగుతూనే ఉంటుంది వీళ్ళు పని నేర్చుకునే వరకు. పని నేర్చుకున్న తర్వాత అదంతా అయిపోయాక వీళ్ళకి పర్మనెంట్ జాబ్ వస్తే ఓకే. పర్మనెంట్ జాబ్ రాకపోతే మన వాళ్ళు కాంట్రాక్ట్ బేస్ మీద జంప్ అవుతూ ఉంటారు. ఈ కాంట్రాక్ట్ బేస్ జాబ్లో 6 months ఉంటాయి, పోతుంది. 1 month ఖాళీగా ఉంటారు. ఈ 1 month ఏం చేస్తారు, అమెరికాకు వాళ్ళు దొరికితే ఇండియా పంపించేస్తారు మళ్ళీ. అందుకని చెప్పి ఈ 1 month జాబ్ చేస్తున్నట్లే పే స్లిప్లు తీసుకుని అదే కన్సల్టెన్సీ త్రూ పే స్లిప్లు తయారు చేయించి దానికి ట్యాక్స్ కడుతుంటారు H1B వీసాకి. కట్టి వీళ్ళు ఇప్పుడు ఈ 1 month ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో అమ్మ చనిపోయినా, అయ్య చనిపోయినా, ఇక్కడ ఏమైనా ఎమర్జెన్సీ వచ్చినా ఇండియాకి రాలేరు అన్నమాట. సో అయ్యా ఆఖరి చూపు కూడా చూడలేరు, స్కైప్లో చూస్తారు మన వాళ్ళు. అది తప్పట్లేదండి. మీరు ఇండియాలో ఏదైనా పొడిసి అక్కడికి వెళ్తే మేము గుండెలు బాదుకుంటాం, బాబు మంచి పనులు చేసామని. మన వాళ్ళు ఇండియాలో ఏం పొడవరు, ఇండియాలో ఏం చేయరు, అక్కడికి వెళ్ళి మేము ఇది చేసాం అది చేసామని చెప్పి చెప్తూ ఉంటారన్నమాట. నాకు అది వింటే నవ్వు కోపం వస్తుంది. ఇది ఇంకా జరుగుతున్న 20,000 వరకు ఈ కాంట్రాక్ట్ బేస్డ్ జాబులు ఇవి చేస్తూనే ఉంటారు. ఇంకా వాళ్ళు పర్మనెంట్ అయిన వాళ్ళు పర్మనెంట్ అవుతారు, అవ్వని వాళ్ళు ఇట్లా చేస్తూ ఉంటారు. తర్వాత ఇంకోడు, నేను సియోని 14 మందికి జీవిత ఉపాధి కల్పించా అని చెప్పి అన్నాడు. వాడు భయానికి ఒకటి చెప్తా చూడు, ఒక చిన్న పిట్టకథ లాంటిది. ఒక ఊరిలో అన్ని చిన్న గడ్డి చెట్లు ఉన్నాయి అనుకో. ఆ గడ్డి చెట్ల మధ్యలో గరక, అంటే గడ్డే కొంచెం పొడుగు ఉంటుంది, గరక ఉందనుకో ఆ చెట్ల. ఊళ్ళో వాళ్ళందరూ ఆ గరక పెద్ద వృక్షం అని చెప్పి అనుకుంటూ ఉంటారన్నమాట. అనుకుని దానికే పండగలు వస్తే పూజలు చేస్తూ ఉంటారు. నువ్వు అమెరికాలో గరకవి.
దాని తోడు నువ్వు అనే దాంట్లో నీ వెనక మళ్ళీ అమెరికా జెండా అక్కడ ఇక్కడ ఇక్కడో అక్కడ ఎక్కడో చోట ఇండియన్ జెండా పెట్టవచ్చుగా, పెట్టవు, అమెరికా జెండా. ఆ, ఇంకోడు ఇంకోడు ఏంటది, లేబర్ ఆఫ్ డిగ్నిటీ. లేబర్ ఆఫ్ డిగ్నిటీ భయ, నువ్వు ఇండియాలో ఉన్నప్పుడు ఈ లేబర్ ఆఫ్ డిగ్నిటీ ఎడబోయింది. నువ్వు ఇండియాలో ఉన్నప్పుడు పనామె అన్నట్లే చూసావు, డ్రైవర్ని డ్రైవర్ అన్నట్లే చూసావు, బయట టిఫిన్ వేసేవాడిని చూసావు, వెయిటర్ని వెయిటర్ అనే చూసావు, పెట్రోల్ బంక్ అనే చూసావు. లేబర్ ఆఫ్ డిగ్నిటీ ఉన్నప్పుడు, నువ్వు బీటెక్లో ఉన్నప్పుడు, నువ్వు ఇంటర్లో ఉన్నప్పుడు అమెరికా వాళ్ళ లెక్క 18 ఏళ్ళు వచ్చింది వెంటనే ఇక్కడ పెట్రోల్ బంక్లో అట్లా పనిచేయలేదే. అక్కడ పోయి లేబర్ ఆఫ్ డిగ్నిటీ, లేబర్ ఆఫ్ ప్యూరిటీ, లేబర్ ఆఫ్ షూరిటీ అని చెప్పి చెప్తున్నావు మాకు. ఇండియా ఇంకా నేర్చుకోవాలంట. సార్ చెప్తున్నాడు ఇండియా అందుకే వెనకవాడు ఉంది, నేర్చుకోవాలంట. ఏంది భయ్యా నేర్చుకునేది? ఒక్కడు చెప్తా చూడు, ప్రతి ఒక్కడు, వాడు అమెరికానే కానీ, వాడు ఇండియనే కానీ, వాడు బ్రౌన్ పీపులే కానీ, వాళ్ళు బ్లాక్ పీపులే కానీ, ఏ క్యాస్ట్ అయినా కానీ, ఏ రేజ్ అయినా కానీ, ప్రతి ఒక్కడు మనసులో వాడికంట చిన్నోడు అని చెప్పి మనసులో ఉంటుంది, బ్రెయిన్లో ఉంటుంది. నీ ముందు బయట పెట్టకపోవచ్చు, సందర్భం వచ్చి ఖచ్చితంగా నీ మీద వేలు చూపుతారు. వీడు ఇండియన్స్ అంటే పెట్రోల్ బంక్లో పనిచేసేటోళ్ళు, ఇండియన్స్ అంటే క్యాబుల్లో పనిచేసేవాళ్ళు వేలు చూపిస్తారు. అది కూడా ఇండియన్స్ అంటే మీ వల్ల మా అందరికి పేరు వస్తుంది, దాన్ని కూడా మేము తీసుకుంటానికి రెడీ. నువ్వు మటుకు ఇండియా పరువు తీయకు యూట్యూబ్లో, నీ ఇండియా వేస్ట్ అని చెప్పి హితబోధం చేయకు ఇండియా గురించి. ఇంకోడేమో వాడే అనుకుంటా, కాదు అమ్మాయి అబ్బా, లేడీ ఈజ్ ఎనిమీ టు లేడీ అని చెప్పి ఇప్పుడు అర్థం అని చెప్పి ఏదో సోది. దాంట్లో ఏమండి ఇండియాలో బొద్దింకలు ఉండవా, ఇండియాలో దోమలు ఉండవా, ఇండియాలో పిట్టలు ఉండవా, దాన్ని రెట్టలు ఉండవా అని ఆమె. పాప అమ్మా, నాకు తెలియదు బగ్స్ ఉంటాయని, నేను ఇండియానే. ఆమె అదే చెప్పింది, ఇక్కడ ఏదో బగ్స్ ఉంటాయంట బాబు, నన్ను కుట్టినాయి నాకు తెలవదు అని. పోయి చూపించుకుంటే చెప్పారు బగ్స్ అని. దాన్ని నల్లిలు అంటారు చూడు, అదే అని. నేను నల్లిలు ఇప్పటివరకు చూడలేము. అమ్మ అయ్యా ఎవరిదయ్యో నాకు తెలియదు, ఇల్లు శుభ్రం ఉంటాము, మరి ఆ నల్లులు ఏందో నా లైఫ్లో ఇప్పటివరకు నేను చూడలేను. నల్లులు ఉంటాయని కూడా తెలియదు నాకు, ఆమె చెప్పే వరకు తెలియదు. దానికి నువ్వు కౌంటర్ చేయాల్సిన అవసరమే లేదు. ఇండియాకి వెళ్ళిపోండి, ఇక్కడ ఎందుకు ఉంటారని ఆమె. అసలు ఆమె ఇండియాకి వెళ్ళిపోండి అనే హక్కు ఎవ్వడికి లేదు మీలో. మీరు నిజంగా ఆమె ఎట్లా వచ్చిందో మీరందరూ అట్లానే వచ్చారు. మీకు అంతగానో పొడుచుకొస్తుంటే పౌరుషం, ఈగో హర్ట్ అవుతుంటే, మీరు ఇండియన్సేగా అందరు కలిసి కొంత మనీలు వేసుకుని ఆమె లోన్ తీర్చేయండి. ఐ థింక్ షీ విల్ బి హ్యాపీ టు కమ్ బ్యాక్. ఇంకోడు 8 లక్షలు ఎసెన్షియరు అది ఇది అన్నాడు. భయ్యా నువ్వు 3.5 ఏళ్ళు పనిచేసినాడు, ఈ సంవత్సరానికి 4 లక్షలు దాయలేకపోయావు, అమ్మాయి దగ్గర అడుక్కుని వెళ్ళాల్సి వచ్చింది నీకు. ఏమో నువ్వే చెప్పాలి దాని గురించి అయితే. ఇంకోడు వీడే అమీర్పేట అని చులకంగా చేస్తాం. ఏంది బలిపోయింది నాకు అర్థం కాదు. అమీర్పేట అని దేనికి అంత చులకరా? ఈడ కన్సల్టెన్సీ పోయే ముందు కోర్సులు నేర్చుకుని కన్సల్టెన్సీ పోతారు, మీరు కన్సల్టెన్సీ పోయి కోర్సులు నేర్చుకుంటారు. ఏంది తేడా మీకు అమీర్పేట్కి? సో టోటల్గా మీ అందరు చెప్పేది ఏంటంటే, ఇండియా స్వాతంత్రం వస్తాకి భగత్ సింగ్ మన ఏజోడు, నీ ఏజ్ నా ఏజోడు భగత్ సింగ్ పెళ్ళి చేసుకోకుండా, అసలు సుఖం లేకుండా మన కోసం, మన దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన వాడు. గాంధీ ఒక బోస్, ఆయన చనిపోయిన విషయం కూడా ఎవరు తెలియదు, ఎట్లా చనిపోయారు అనేది. ఒక ఐరన్ మ్యాన్, ఎప్పుడైనా విన్నారా ఆ పేరు? పటేల్, సర్దార్ వల్లభాయ్ పటేల్. తను ఇండియా మనం అనేక భాషలు, అనేక రిలీజియన్స్, అనేక డైవర్సిటీ ఉన్నా కలిసి ఉంటా కారణం తను. వరల్డ్ మొత్తంలో, ఈ వరల్డ్ ఇప్పుడున్న వరల్డ్ మొత్తంలో మన ఇండియా లాంటి దేశం ఎక్కడా లేదు, ఒక్క దేశం లేదు. అదే మీరందరూ చైనాలో పుట్టి చైనాని ఇట్లానే వాగండి, మీ అమ్మ బాబుల్ని వేసుకుపోయేవాళ్ళు చైనా వాళ్ళు. ఇండియా డెమోక్రటిక్ కాబట్టి మీరు ఎంజాయ్ చేస్తారు ఇండియాని అనుకుంటూ. ఒక్కటి చెప్తా చూడండి భయ్యా, డెమోక్రటిక్ని మిస్యూజ్ చేయకండి. ఇంకా అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే, ఇండియాలో ఏం సాధించకుండా అక్కడికి వెళ్ళి
పార్ట్ టైంలు చేసుకుంటూ మీరే జబ్బాలు కొట్టుకుంటున్నారు చూడండి, అది అన్నిటికంటే బాధాకరం విషయం. ఇంకా బాధాకరం విషయం ఏంటంటే ఇండిపెండెన్స్ వచ్చి ఇన్ని ఏళ్ళైనా మీరు ఇంకా తెల్లవాళ్ళని నాకుతూనే ఉన్నారు. సరే అది వదిలేద్దాం, నాకుతూనే ఉన్నారు, అది వదిలేద్దాం. కంక్లూజన్గా ఒకటి చెప్తా, డిగ్రీ పట్టా లేనోడు దుబాయ్ వెళ్తాడు. 7th క్లాస్ ఫెయిల్ అయినోడు వీడు దుబాయ్ వెళ్ళి దిరమ్స్లో సంపాదించి ఆ మనీని జమ కట్టుకొని ఇండియాకి వచ్చి ఇండియాలో ఒక ఇల్లు కొనుక్కొని ఇంకోటి ఏంటది ఏదో ఒకటి షాప్ ఓపెన్ చేసుకుని జీవితం బ్రతికిస్తాడు పార్ట్ టైం చేసుకుంటూ దుబాయ్లో. డిగ్రీ పట్టా ఉన్నాడు అమెరికాకి వెళ్ళి పార్ట్ టైం చేసుకుంటూ సంపాదించి సాఫ్ట్వేర్ జాబ్లకి సంపాదించి డాలర్స్లో సంపాదించి అవి ఇండియాలో స్థలాలు కొని ఇల్లులు కట్టి అమెరికాలో ఇల్లు కట్టుకొని జబ్బాలు ఎగరేస్తూ ఉంటాడు. అక్కడ మనం దుబాయ్కి వెళ్ళి వచ్చినోడికి ఎంత రెస్పెక్ట్ ఇస్తామో అమెరికాకి వెళ్ళి వచ్చినోడికి కూడా అంతే రెస్పెక్ట్ ఇస్తాం. మీరేం గొప్ప కాదు అమెరికాకి వెళ్ళి వస్తే, మీరు డబ్బా మీరు డబ్బా. ఇంకోసారి మీ అమ్మ కానీ మీ బాబులు కానీ ఎవడైనా కానీ చుట్టాలు కానీ మీ ఊరోళ్ళు కానీ మా అమ్మ బాబుల దగ్గరికి వచ్చి మా చుట్టాల దగ్గరికి వచ్చి మా ముందుకు వచ్చి తొడలు కొట్టుకుని జబ్బాలు ఎగరేసుకుని మా బాబు అమెరికా, మా పాప అది, మా మా వైఫ్ ఇది, ఇట్లా ఎవరైనా ఏదైనా సోది చెప్పారంటే దబిడి దిబిడే.